హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు క్లాత్తోని లట్కన్ చేసి చూపిస్తానండి. మరి దానికోసము ఇక్కడ నేను ఒక స్క్వేర్ పీస్ తీసుకున్నాను, అట్లనే ఒక దారపు రీల్ తీసుకున్నాను చూడండి. అయితే మన శారీలో కానీ మన లెహెంగా కానీ ఏది మ్యాచింగ్ ఉంటుందో ఆ కలర్స్ తీసుకోండి. ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ నేను తీసుకుంటున్నాను. అయితే ఈ స్క్వేర్ పీస్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ది తీసుకోవచ్చు, మనం 2 ఇంచెస్ది తీసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ ఒక స్క్వేర్ పీస్ తీసుకున్నాను. ఇట్లా దారపు రీల్ నుండి మనము ఈ లేయర్స్ అనేటివి కట్ చేసిన తర్వాత హాఫ్ చేస్తున్నాను చూడండి. ఒక్క పీస్ మీద మాత్రమే నేను ఈ రీల్ని అంటే దారాలని ప్లేస్ చేస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న ప్రకారము. అయితే కొంచెం అయితే గ్యాప్ పెట్టినాను ఇటు అటు చూడండి. ఆ గ్యాప్లో మళ్ళీ ఇంకొక వైపు నుండి ఇవి పెట్టుకుంటూ వచ్చాను చూడండి. ఎగ్జాక్ట్గా ఇలాగా ఇట్లా సెట్ చేసుకున్నాను. అయితే ఈ లేయర్ని పైన వేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే నేను ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి కదిలిపోకుండా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఇట్లా దారాలపై నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము ఇంకో క్లాత్ ఉంది కదా, ఆ పీస్ని కూడా పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. చాలా అందంగా వస్తుందండి ఈ లట్కన్ అనేది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉండొచ్చు. అయితే ఇవి లెహెంగాస్కి చాలా బాగుంటాయి, అలాగే బ్లౌజెస్కి కూడా. ఇప్పుడు ఎక్కువ పెద్దవే వేసుకుంటారు కదా, అలా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. మనం తయారు చేసుకునేది హ్యాండ్మేడ్ కదా, చాలా నీట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక లైన్ దీనిపై నుండి వేసేద్దాం. ఒక ½ ఇంచు ½ ఇంచు క్లాత్ వదులుకుంటూ ఇట్లా లైన్ దానిపైన మనం స్టిచ్చింగ్ వేసేయాలండి. ఇప్పుడు వేసినాక ఇలా రిటర్న్ చేయాలి చూడండి. ఇట్లా చేసినప్పుడు థ్రెడ్స్ అన్నీ కిందికి వచ్చి కుచ్చుల్లాగా చాలా బాగుంటాయి. ఈ సెంటర్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం మనము కోమ్ చేద్దామండి. మనము దువ్వెనతో ఇలా కొంచెము వాటిని బ్రష్ చేసినట్టయితే ఇట్లా ఏం చిక్కులు అవి లేకుండా థ్రెడ్స్ నీట్గా కనిపిస్తాయి. ఈక్వల్గా కట్ చేసేయడమే. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట, చూడటానికి మాత్రమే. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము దీనికి కొంచెం డెకరేటివ్గా లేస్ అనేది యాడ్ చేద్దామండి. ఇక్కడ నేను సిల్వర్ లేస్ తీసుకున్నాను. అంటే మన శారీ ఆర్ లెహెంగా కాంబినేషన్లో ఏది ఉందో, అంటే గోల్డ్ లేస్ ఉంటే గోల్డ్ లేస్ తీసుకోండి. ఇక్కడ నేను సిల్వర్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇట్లా మనము ఒక లైన్ వేసేసుకొని ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు, అందంగా ఉంటుంది. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా మనము 2 లైన్స్ కూడా వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డోరీకి కూడా ఎట్లా కుట్టాలో కుట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ డోరీ ఇట్లా పెట్టేసి సెంటర్లో పెట్టి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఈ రెండింటిని ఒక్క దగ్గర అని మనం ఇలాగా స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. ఆ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు మనము స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, థ్రెడ్స్కి వేయనక్కర్లేదు. చూడండి, 2 టైమ్స్ వేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్.
చాలా ఈజీగా సింపుల్గా మనము ఈ లట్కన్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉందో చూడండి. మనము లెహెంగాస్కి వేసుకున్నా కూడా రిచ్గా ఉంటుంది, బ్లౌజెస్కి కూడా వేసుకోవచ్చు. మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇంకొకటి చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితోనే రెడీ అయిపోయింది కదా మరింత రిచ్గా ఉండే లట్కన్. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.